సాధారణంగా మన గొంతు ఇన్ఫెక్షన్‌ని ఇమ్మీడియేట్‌గా మనం నోరు తెరిచి చూస్తే తెలిసిపోయిద్దండి. అదంతా ఎర్రగా ఉంటది. కొన్ని కొన్ని చోట్ల అల్సర్‌లా ఉంటది. కొన్ని చోట్ల వైట్ మెంబ్రేన్ అంటాం. మెంబ్రేనస్ టాన్సిలైటిస్ అంటాం. హ్మ్. ఈజీగా మనకు తెలిసిపోద్ది. దాంతో పాటు టాన్సిల్‌లు బాగా ఎన్లార్జ్ అయ్యి ఉంటాయి. అలానే మ్యూకోజా కూడా ఎడిమాటస్‌గా ఎర్రగా ఉబ్బినట్టు ఉంటది. సో, ఈజీగా మనం తెలుసుకోవచ్చనమాట. కానీ ఎవరికైతే మనకి తినటం ఇబ్బందుందో అలాంటోళ్ళకి ఖచ్చితంగా ఎండోస్కోపీ చేసి సూప్రాగ్లాటైటిస్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే సూప్రాగ్లాటైటిస్ ప్రాబ్లమ్ ఉన్నట్లయితే మనం టాబ్లెట్స్ ఇస్తా ఉన్నట్లయితే ఒక్కోసారి అది మన లంగ్స్‌లోకి కూడా స్ప్రెడ్ అయ్యిద్ది. వోకల్ కార్డ్ ఎడిమా వస్తది. సీరియస్ ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. థ్రోట్ స్వాబ్ కల్చర్ చేయించుకోవాలి. అలానే డిప్తీరియా లాంటి డేంజరస్ ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి. దానికి కూడా టెస్ట్ చేసుకోవాలి. ఒకసారి ఆ టెస్టులు చేసుకొని దాన్ని బట్టి మనం మెడిసిన్స్ ఇవ్వాలి. ఒకవేళ 2, 3 డేస్‌లో తగ్గలేదు, బాగా ఇన్‌ఫ్లమేషన్ ఉందంటే మటికి ఖచ్చితంగా ఇంజెక్షన్స్ ఇచ్చైనా మనం ఆ నొప్పిని, ఆ ఇన్ఫెక్షన్‌ని తగ్గించుకోవాలి.